అసలు ఆ రోజు ఏం జరిగింది అన్నది వెలుగులో ఒక కథనం వచ్చింది. ఆ రోజు ఏం జరిగింది? ఈ నెల 4వ తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ వచ్చిండు. కారు పైకెక్కి అభివాదం చేసిండు. జనం ఎగబడ్డరు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. కొడుకు శ్రీతేజ్కి గాయాలని. ఇప్పటికీ ఆ బాబు కోమాలోనే ఉన్నాడు. దీనికి ఎవరు బాధ్యత వహించాలా? ఈ మాట్లాడుతున్న సోకాల్డ్ సెలబ్రిటీలు ఎవరైతే, సినిమా హీరోలు, పొలిటికల్ లీడర్లు, కేటీఆర్తో సహా మిగతా వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, మాట్లాడిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, ఈ బాబుని కనీసం మీరు వెళ్ళి పరామర్శించారా? ఆ బాబు ఏ సిచ్యువేషన్లో ఉన్నాడని ఎవరైనా కనుక్కున్నారా? కిషన్ రెడ్డి కనుక్కున్నాడా? బండి సంజయ్ కనుక్కున్నాడా? వాడ మాట్లాడిన వాళ్ళు వీళ్ళందరూ ఎవరైనా మాట్లాడిరా? వీళ్ళు మాట్లాడుతున్నారు చూడండి. ఇగో అల్లు అర్జున్ అరెస్ట్ పైన రియాక్షన్స్. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో మనందరి తప్పు ఉన్నది. ఈ ఘటన నుంచి మనందరం పాఠాలు నేర్చుకొని ఇక నుంచి మరింతగా జాగ్రత్త పడాలి. ఇలాంటివి మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలి. కానీ ఈ ఘటనలో ఒక్కరినే టార్గెట్ చేయడం సరికాదు. సినిమా వాళ్ళు అనగానే ప్రభుత్వాధికారులు, మీడియా వాళ్ళు చూపించే ఉత్సాహం సాధారణ ప్రజల విషయంలో కూడా ఉండాలి. గుండె తరుక్కుపోతున్నది. ఈ సంఘటనలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. భవిష్యత్తులో ఇలాంటివి ఎలా నిరోధించాలో ఆలోచించాలి. ఇలాంటి చర్యల వల్ల తప్పులు జరగకుండా ఉండవు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఆపలేం. అందరం కలిసి పరిష్కార మార్గం కనుగొనాలి. నటులను వేధించాలి అని ఏ ప్రభుత్వానికి ఉండదు. సినీ నటులను వేధించాలని ఏ ప్రభుత్వానికి ఉండదు. సంధ్యా థియేటర్ ఘటనలో ప్రభుత్వ పక్షపాతం ఎక్కడున్నది? ఏదో ఒక ప్రోద్బలంతో ఒక మూవీ హీరోని, సెలబ్రిటీలు, ఆర్టిస్టులను వేధించాలని, ఏదో కష్టం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నదనే ఆరోపణ ఇక్కడ అవాస్తవం. చట్ట ప్రకారం బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుల అనుసారం మేరకే కేసు ఫైల్ అయింది. పోలీసుల కార్యాచరణ, కోర్టు విచారణ తర్వాత బెయిల్ విడుదల వంటివి జరిగినాయి. అరే ఏమైందండి ఆయనకి? ఆయన ఏమైనా చచ్చిపోయిందా? ఆయన ఏమైనా ఆస్తి పోయిందా? అరే మహిళ ప్రాణం పోయింది. ఆ బిడ్డ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కోమాలో ఉన్నాడు. ఈయనకేమైంది? అరెస్ట్ అయితే ఏమవుతుంది? ఎన్నో అక్రమ కేసుల్లో ప్రశ్నిస్తున్న వాళ్ళు, సామాన్య జనము ఎంతమంది, రాజ్యానికి కుట్రలకి బలైపోయిన ఎంతోమంది సాధారణ ప్రజలు జైళ్ళలో మగ్గట్లేదా? ఈ సెలబ్రిటీలు, ఈ సోకాళ్ళు లీడర్లంతా ఎవరి గురించి, ఎవరి పక్షాన మీరు మాట్లాడాలా? ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇగో ఈ బాబు ఎవడు దీనికి ఆన్సర్ చెప్పాలా? నేను ఇందులో కేవలం అల్లు అర్జున్దే ఆయన వల్లే జరిగిందని ఓడ అనట్లే. 100% థియేటర్ యాజమాన్యం బాధ్యత ఉన్నది, అల్లు అర్జున్ బాధ్యత ఉన్నది, పోలీసుల బాధ్యత ఉన్నది, ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది, ప్రజలది బాధ్యత ఉన్నది. అందరికంటే ఎక్కువ ఎవరైతే నిర్వహించిర్రో, ఎవరైతే ఆ షోకి వెళ్ళిర్రో, ఎవరు? సినిమా హీరో అల్లు అర్జున్. దాంతోపాటు అక్కడ ఆ క్రౌడ్ని కట్టడి చేయడంలో పోలీసులు కూడా విఫలమయ్యారు. ఇగో కిమ్స్ దవాఖానాలో చేరిన శ్రీతేజ్ పరిస్థితి అప్పటి నుంచి విషమంగానే ఉంది. 9 రోజులుగా శ్రీతేజ్ కిమ్స్ దవాఖానాలో వెంటిలేటర్ పైనే ఉన్నాడు. ఎప్పుడు స్పృహలోకి వస్తాడో అని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. అతడి లంగ్స్ పనిచేయట్లేదని డాక్టర్లు తేల్చారు. ఇన్ని రోజులవుతున్నా కళ్ళు తెరిచి చూడకపోవడంతో తండ్రి భాస్కర్ ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ పోయారా మీరంతా? మీరు ఎంత ఈ కుటుంబం సంగతి ఎవడు ఆలోచించాలా? ఇప్పుడు ఆ బాబు బయటకు వస్తే, ప్రాణాలతో బయటకు వస్తే, అమ్మ అమ్మ అనే శబ్దానికి, ఆ మాటకి ఎవడు ఆన్సర్ చేయాలా? తీసుకొస్తారా వాళ్ళ అమ్మని? ఇప్పుడు తల్లి లేని అనాథలాగా తన జీవితాంతం ఉండాల్సిందే కదా. ఇప్పుడు ఆ భర్తకి భార్య లేకుండా జీవితాంతం ఉండాల్సిందే కదా. ఇగో ఇంకా అందని అల్లు అర్జున్ ఎక్స్గ్రేషియా. ఘటన జరిగిన 2 రోజుల తర్వాత అల్లు అర్జున్ మీడియాకు ఒక వీడియో సందేశం రిలీజ్ చేశారు. జరిగిన ఘటనకు చాలా బాధపడుతున్నాను. తనకు ఘటన జరిగిన తెల్లవారి విషయం తెలిసింది. మృతురాలి కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు బాబు శ్రీతేజ్కు వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తాను అని ఎక్కడుంది ఇది? తానే భరిస్తానని ప్రకటించారు. ఇది జరిగి 9 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఆ డబ్బులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేయలే. కనీసం వారిని పరామర్శించలే. హాస్పిటల్ బిల్లు మాత్రం అల్లు అర్జున్ కడుతున్నారని భాస్కర్ చెప్పారు. రేపు రేవతి పెద్ద కర్మ. రేవతి 4వ తేదీన చనిపోవడంతో 14వ తేదీన పెద్ద కర్మ నిర్వహిస్తున్నారు. రేవతి చనిపోవడం, కొడుకు దవాఖానాలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో భాస్కర్ ఉన్నాడు. ఒక్కగానొక్క కూతురిని చూసుకుంటూ దవాఖానకు వెళ్ళి వస్తూ ఇబ్బందులు పడుతున్నాడు. ఎవడా కుటుంబం బాధ్యత తీసుకోవాలా?
సిగ్గు లేకుండా స్టేట్మెంట్లు ఇస్తున్నారు.